బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన గులాబీ నేతల పరిస్థితి డైలమాలో పడింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి హామీ దొరకడంతోనే బీఆర్ఎస్ లో చేరుతున్నామని అనుచరుల దగ్గర చెప్పుకొని హస్తంగూటికి చేరిన నేతలు అధిష్టానం నిర్ణయంతో ఆందోళనలో పడ్డారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వద్దని రేవంత్ రెడ్డిని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ ను నమ్ముకుని కాంగ్రెస్ లో చేరిన కడియం, దానం, పోచారం, సంజయ్ కాలే, యాదయ్య లాంటి నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఇటు కేసీఆర్ దగ్గర ఉన్న మంచి పేరు పోగొట్టుకుని అటు కాంగ్రెస్ లో పదవి దక్కక డైలమాలో పడ్డారు. ఇక్కడికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏ రకంగా చూసుకోవాలి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అందులో పలువురు సీనియర్లు మంత్రి పదవుల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా దానికి అనుగుణంగా హామీ ఇచ్చారనేటటువంటి వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడేమో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ డెసిషన్ వారికి ఏ రకంగా చూసుకోవాలి? రైట్ శివ, మంత్రివర్గ విస్తరణ ఈ మంత్ ఎండింగ్ లేదంటే ఫస్ట్ వీక్ అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళందరూ కూడా గంపెడ ఆశతో ఎదురు చూసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం 17 పోర్ట్ఫోలియోలు గాను 6 క్యాబినెట్ లో ఇంకా బెర్తులు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా 6 ఏ జిల్లాలకు ఇస్తారు, ఏ సామాజిక వర్గాలకు ఇస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా, సొంత పార్టీ వాళ్ళకి ఇస్తారా, ఇట్లా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. అయితే చాలా మంది తమకు మంత్రి పదవులు వస్తాయనేటువంటి ఆలోచనతో కూడా బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరుగా జాయిన్ అవుతూ వచ్చారు. మరికొంతమంది కూడా ఇదే కోలో క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న కాలే యాదయ్య కావచ్చు, అంతకంటే ముందు సంజయ్ గారి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లా వెంకట్రావు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మంత్రివర్గంలో పెడుతు కోసం వచ్చారనేటువంటి తన అనుచరులు చాలా మంది కూడా చెప్తూ వచ్చారు. బట్ ప్రజెంట్ తీరా నిన్న మనం ఢిల్లీలో రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాత్రం ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. ఎవరైతే బీ ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తుతో గెలిచారో వాళ్ళకే మంత్రి పదవులు అన్నటువంటి ఇండికేషన్ ని చెప్పడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈ 6 కాదు, భవిష్యత్తులో వచ్చేటువంటి మిగతా ఎమ్మెల్యేల మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి పదవులు రాకుండా ఎందుకు చేరాలి అన్నటువంటి ఆలోచన కొంతమంది చేస్తారు. కొంతమందికి కాంట్రాక్టర్లు కావచ్చు, లేదంటే వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించడం కావచ్చు, ఇట్లాంటి అంశం మీద కూడా కొంతమంది జాయిన్ అవుతారు. కానీ స్ట్రేచర్ ఉన్నటువంటి లీడర్లు, ఇప్పటికే 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉంటారు అనేది కూడా అర్థం కాకుంటుంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో పరిచయం చేసుకున్నారు చాలా మంది. అదేవిధంగా దీపాదాస్ మున్షి గాని, ఇప్పటికే రాహుల్ గాంధీతో కూడా నేరుగా సఖ్యత ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకు ఎటుగాని ఎంటికి చెడ్డ రేవడి లాగానే మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఆ వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటి అంటే ఆయన మళ్ళీ సమర్థించుకునే అవకాశం కూడా లేకపోలేదు. అంటే అధిక ప్రాధాన్యత కాంగ్రెస్ వాళ్ళకే చెప్పే ప్రయత్నం చేశాడా, లేదంటే పూర్తిగా ఒక్కరికి కూడా ఇవ్వను అని రేపొద్దున అందరు గంపగుత్తగా ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా కనుక వర్తించే విధంగా ఎక్కువ మంది జాయిన్ అయితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అవుతారు కదా అని చెప్పుకుని సంబంధిస్తాడనేది మనం చూడాల్సిన అవసరం. అయితే ఇప్పుడు చేరినటువంటి 6 మాత్రం మంత్రి పదవి లేదు అన్నటువంటి ఇండికేషన్ అయితే ఆయన ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఏదైనా కూడా చేరినటువంటి వీళ్ళకే కాదు, భవిష్యత్తులో వచ్చే వాళ్ళకు కూడా లేదనేటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆశలు మరింతగా పెంచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేశారు. బట్ ఆయన నియోజకవర్గం నుంచే వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం నిన్న. అలాంటి పరిస్థితిలో అలాంటి వాళ్ళకి కాకుండా తమకే వస్తాయని ఇప్పుడు ఆశ పెట్టుకోవాల్సి. అదేవిధంగా నరేందర్, ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఎఫెక్ట్ కొత్తగా చేరాలి అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఏ మేరకు ఉంటుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్లుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అనేటువంటి ఆశతోటి కొంతమంది వెళ్తారు. ఖచ్చితంగా కొన్ని ఈ కులాల ఈక్వేషన్స్, సామాజిక వర్గాలుగా ఇప్పటికీ మనం మాట్లాడుకోవచ్చు. మున్నూరు కాపు కావచ్చు, లేదంటే ముదిరాజు కావచ్చు, లేదంటే యాదవ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు పెద్దగా స్థానం లేదు. అందుకే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం రావాలంటే అవతల పార్టీ వాళ్ళని వస్తే మాకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశపడి వస్తున్నటువంటి సందర్భం. కనుక అలాంటి వాళ్ళకి ఇప్పుడు బెర్తులు
బయట వాళ్ళకు దక్కే అవకాశం లేదు కనుక ఉన్న వాళ్ళలోనే అడ్జస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎమ్మెల్సీలకు కూడా చాలా దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్సీలు కూడా బల్మూరు వెంకట్ ఉన్నారు, ఆయన హైదరాబాద్ కోటా నుంచి కావచ్చు, లేదంటే అదే సమయంలో యువత కోట కావచ్చు, ఇట్లా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా మైనపల్లి హనుమంతరావు తనేడు రోహిత్ కూడా ఉన్నాడు, ఆయన మెదకు స్థానం నుంచి పోటీ పడుతున్నాడు మంత్రివర్గం. అక్కడ ఓన్లీ రాజనరసింహకు మాత్రమే ఇచ్చారు, బట్ ఇంకో బెర్త్ కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అది గ్రేటర్ కోటాలో కానీ మెదక్ కోటాలో కానీ రోహిత్కు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇట్లా యువత కోటాతో పాటు మిగతా సామాజిక వర్గాలకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కనుక చూడాలి. ఇప్పటికే ఆదిలాబాద్ కానీ అదే సమయంలో నిజామాబాద్ లాంటి పెద్ద జిల్లాలకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజుకు కూడా వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. కనుక ఏదైనా అలాగే నరేందర్, దాదాపుగా ఇంకా 6 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది మంత్రివర్గంలో. అయితే ఇందులో కనీసం 3 స్థానాలైనా ఇవ్వచ్చు ఫిరాయింపుదారులకి. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 4 స్థానాలు మాత్రమే భర్తీ చేస్తారు, లేదంటే మిగిలిన 2 స్థానాలను కూడా అలానే ఉంచుతారు ఫిరాయింపుదారుల కోసం అంటూ కూడా వార్తలు వచ్చాయి కదా. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న డెసిషన్ నేపథ్యంలో మొత్తం 6 స్థానాన్ని కూడా ఈ మంత్రివర్గ విస్తరణలోనే భర్తీ చేసే అవకాశం ఉందా? మనకు ఉన్న సమాచారం ప్రకారం మొన్న వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక 4 మంత్రి పదవులు నింపి 2 మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ కోసం ఎవరైతే సీనియర్లు వస్తారో అలాంటి వాళ్ళ కోసం అంటి పెడతారు, దాన్ని పక్కన పెడతారు అన్న చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కీలకమైనటువంటి శాఖలకు అడ్మినిస్ట్రేషన్ అనేది లోపం జరుగుతుంది. విద్య కావచ్చు, లేదంటే హోంమంత్రి కావచ్చు, ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కీలకమైనటువంటి బెర్తుల్ని నింపాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఉన్నటువంటి 6ని మళ్ళీ పెండింగ్ పెట్టడం వల్ల ఇండికేషన్ మరోలాకపోతుంది. కాబట్టి మొత్తం కూడా నింపాలన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ మరొక చర్చ ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ ఎక్స్టెన్షన్ లో మాత్రమే హస్తం గుర్తుతో గెలిచినటువంటి వాళ్ళకు మిగతా 2 కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి పెట్టే అవకాశం ఉందా, ఆ అంతర్యం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫస్ట్ వీక్ లో క్యాబినెట్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అది కేవలం కాంగ్రెస్ గుర్తుతో గెలిచినటువంటి వాళ్ళకి ఇచ్చి మిగతా 2 బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దానం కావచ్చు, కడియం కావచ్చు, ఇంకా భవిష్యత్తులో వచ్చేటువంటి సీనియర్ లీడర్లకు కావచ్చు, ఇట్లా ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏదైనా కూడా ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా వచ్చినటువంటి దాంట్లో కూడా చాలా సీనియర్ లీడర్లు వాళ్ళ వల్ల కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నాయి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి సిటీ పరిధిలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం చూసుకునే అవకాశం ఉంది. కనుక రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బట్టే నడిచే అవకాశం ఉండదు. ఖచ్చితంగా అధిష్టానం కూడా కలుగజేసుకుంటుంది. అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ వడపోత తర్వాతనే ఖచ్చితంగా సామాజిక వర్గాలుగా మంత్రివర్గంలో బెర్తులు ఇచ్చే అవకాశం ఉంటుంది. శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.